మైహోమ్ అధినేత రామేశ్వరరావుకు తెలంగాణ సీఎం రేవంత్ షాక్ ఇచ్చారు. మొదటి నుంచి కూడా రేవంత్ కి మైహోమ్ అన్న రామేశ్వరరావు అన్న కూడా పడదు. అందుకే మైహోమ్ కారణంగానే కేసీఆర్ కి రేవంత్ కి మధ్య పెద్ద క్లాష్ అనేది వచ్చింది. దాంతో వాళ్ల మధ్య దూరం కూడా పెరిగింది. భూదాన్ ఉద్యమంలో సేకరించిన భూములను అక్రమంగా కబ్జా చేసినట్లుగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం 150 ఎకరాల భూదాన్ భూములను ఖాళీ చేయాలంటూ షోకాజ్ నోటీసులు పంపించారు. మైహోమ్ సహా మరో 4గురికి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ నోటీసులు పంపించారు. 2022లో ఈ భూముల కబ్జాపై ఓ లాయర్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన హుజూర్ నగర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్ సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండలం కేంద్ర రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 1057లోని 160 ఎకరాల భూదాన్ భూముల కొనుగోలు అక్రమ నిర్మాణాలపై మైహోమ్ సిమెంట్స్, కీర్తి సిమెంట్స్ యాజమాన్యాలు సహా 6గురిపై ప్రభుత్వ అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. 11 మంది నిందితులపై ఫోర్జరీ, చీటింగ్, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం, కోర్టు కేసులో ఉన్న భూదాన్ భూముల అమ్మకం, అక్రమ నిర్మాణాలు, ల్యాండ్ కబ్జా కేసు నమోదు చేయాలని హుజూర్ నగర్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్కు ఆదేశాలు జారీ చేసింది. భూదాన్ భూములపై నిందితులు ఫోర్జరీ పత్రాలు సృష్టించి అమ్మకాలు జరిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లుగా మట్టి మాఫియా, బోర్ల తవ్వకాలు, పర్యావరణ అనుమతులు లేకుండా చెట్లను నరకడం, అధికార యంత్రాంగాన్ని తప్పుదోవ పట్టించి ఎన్ఓసి పత్రాలు సృష్టించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. మైహోమ్ కట్టడాలను కూలగొట్టడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇదే కనుక జరిగితే తెలంగాణలో అదొక పెద్ద సంచలనమే అవుతుందని చెప్పాలి.